తెలంగాణలో సాగుతున్నటువంటి దురహంకార ప్రభుత్వ పాలనను అంతమొందించి ప్రజా పాలనను ప్రజాస్వామిక పాలనను రాష్ట్రంలో తెచ్చినటువంటి మన తెలంగాణ హృదయాల గుండె చప్పుడైనటువంటి మన పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. జై రేవంత్ రెడ్డి గారు. మిత్రులారా, ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అత్రం సుగుణను ఈ ఎన్నికల బరిలో దించితే అత్రం సుగుణను గెలిపించడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడిచి ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాల గుండె చప్పుడు విని ఈ దేశ ప్రజలకు న్యాయం చెయ్యడానికి